హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఏజెడ్ స్మార్ట్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ ఛానల్ ద్వారా ఎంతోమంది కళాకారులని పరిచయం చేస్తూ వచ్చాం. ఇప్పుడు మనం వచ్చిన కళాకారులు అందరికీ సుపరిచితులు, చాలామందికి తెలుసు. సినిమాలలో ఇతని సాంగ్తో చాలా ఫేమస్. మరియు 2022 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగలయ్య. దర్శనం మొగలయ్య అనే కంటే కిన్నెర మొగలయ్య అంటే అందరూ కూడా చాలా ఈజీగా గుర్తుపడతారు. మనం మాట్లాడదాం కిన్నెర మొగలయ్య గారితో. ఈరోజు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి మొగలయ్య గారు. నమస్తే. మాకు మిమ్మల్ని వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కిన్నెర అనేది ప్రజెంట్ ఎవరు వాడట్లేదు, చాలా అంతరించిపోతున్న ఒక కళ. దీన్ని మీరు కాపాడుకుంటూ వచ్చి మీ డాడీ దగ్గర నుంచి నేర్చుకున్న కళని కొనసాగిస్తూ ఉన్నారు. మీకు ఎలా ఉందండి కిన్నెర ప్లేయింగ్ అనేది? మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎలా ఉంది? ఇది మా తాతలు చేసిండ్రు, మా నాయన చేసింది కాదు. ఇది మా తాత దీన్ని తయారు చేసిన ఆయన కాశీమయ్య. కాశీమయ్య కొడుకు మొగలయ్య, మొగలయ్య కొడుకు వెంకటరామయ్య, వెంకటరామయ్య కొడుకు రామయ్య, రామయ్య కొడుకు ఎల్లయ్య, ఎల్లయ్య కొడుకును మొగలయ్య. నేను 500 తరాలు. ఇది 500 తరాలు, 500 తరాల కళను కాపాడుకొచ్చిన నేను. కాపాడుకొచ్చినాక మనకు ఇప్పుడు వచ్చినాక గవర్నమెంట్ వచ్చినాక, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక, నాకు తెలంగాణ గవర్నమెంటు మన ముఖ్యమంత్రి గారు మనకు మంచి అవార్డు ఇచ్చిండు. ఉగాది పునస్కారం అవార్డు ఇచ్చినాక ఎన్నో అవార్డులు పొందిన 8వ తరగతిలో పోటీలో ఉంది. ఇప్పుడు రాష్ట్రపతి పద్మశ్రీ అవార్డు ఇచ్చిండు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ అవార్డు ఇచ్చిండు. మా తాత వేసింది 7 మెట్లు, మా నాయన వేసింది 9 మెట్లు. ఆ 9 మెట్ల కానీ 10 మెట్లు, 11, 12 మెట్లది స్టెప్ అయిపోయింది. కిన్నెర అంటే ఇది లాస్ట్ ఇన్స్ట్రుమెంట్, పెద్దది. ఈ కిన్నెర అటువంటి కిన్నెర ఇంకా లేదు, నా ఒక్కంతానే ఉంది ఆ కిన్నెర. ఆ 12 మెట్ల కిన్నెర మోగుతుందంటే ఎక్కడ పోయినా దీని బలము, దీని సోకు లెక్క, దాని లెక్క, దాని సోకు ఒక్కటి. సరస్వతిది. ఈ సరస్వతి కళ్ళు సారా గుడంబ నిసవస్తువులు తాగేస్తే ఇది వచ్చేది కాదు. కళ్ళు నియత్తోటి మంచి నియతిగా ధర్మంగా వేయాలి. సరస్వతి దేవి కిన్నెర 12 మెట్ల కిన్నెర. వెనకడికి ఇది ఒకప్పుడు శంకరుడు ఆంచిందంట దీన్ని కిన్నెరని. ఆ కిన్నెర ఇది 12 మెట్ల కిన్నెర. అంటే ఇంతకంటే మెట్లు పెంచొచ్చా? ఇంకా 12 కంటే 12 లాస్ట్ ఎస్టిమేటు. శక్తికి 12 మెట్ల కాడికే ఉంటుందంట. అది 21 ఉంటుందంటే మోగదు. ఇంకా ఒక్క మెట్టు ఎక్కువ పెట్టినా మోగదు, ఆంచదు. అది 7 మెట్లు, 9 మెట్లు, 10 మెట్లు, 12 లాస్ట్. ఇంకా అంతే. అంటే ఈ 7, 9, 12కి ఏముంటుంది? డిఫరెన్స్ ఏముంటుంది? పాటలు బట్టి ఉంటుంది. 7 మెట్లు, 8 మెట్లు, 9 మెట్లు. లాస్ట్ ఇన్స్ట్రుమెంటు పెద్దదంటే 12. ఇంకా 12 కాడికే. 12 దాటిగా రాదు కిన్నెర, రాదు, నాది రాదు. ఈ కిన్నెరని దేంతో తయారు చేశారండి? ఎక్కువ దేని ఉపయోగించి తయారు చేశారు కిన్నెరని? ఇది ఆనంకాయ బుర్రలు, ఇవి చోరకాయ బుర్రలు, ఇవి ఆనంకాయ బుర్రలు. ఇవి ఈ బుర్రలు ఆనంకాయలు, గుండె ఆనంకాయలు కోసుకొని కూర వండుకొని తినే బుర్రలు. ఇది ఎదురు బొంగు కట్టె, ఎదురు బొంగు. ఇది ఎదురు బొంగు కట్టె, ఈ కట్టె ఎదురు బొంగు. ఇది తేనె మైనం, తేనెది మైనము ఆ దంచి చేస్తారు. ఇది ఎద్దు కొమ్ములు. ఇది కట్టె కర్ర, ఇది కర్ర. ఇది బుద్ధిమంతుని పుల్లు అంటారు, చిట్టెలు అంటారు. ఈ మెట్లు 7 మెట్లు. ఈ చిలుకు మెట్టు, దవ మెట్టు, మిద్దె మెట్టు, పాట మెట్టు, ఇట్లా. ఇది కిన్నెర చిలుక అంశ. ఇది 600, 500 తరాల కింద మా తాత వేసినప్పుడు, ఇలా ఇక్కడ ఒక తోలుపుప్పలాట ఉన్నప్పుడు మా తాత ఈ ఇన్స్ట్రుమెంట్ని బొమ్మను చేసిండు. ఈ బొమ్మ ఆడాలంటే ఆడుతుంది, డ్యాన్స్ చేస్తుంది, ఆట ఆడుతుంది, పాట పాడుతుంది. అటువంటి బొమ్మను కూడా తయారు చేసిండు మా తాత. ఆ బొమ్మతోనే నేను ఆట ఆడిపించిన, పాట పాడిన, ఎన్నో పాటలు పాడుతున్నా. ఢిల్లీలో రాష్ట్రపతి దగ్గర పాట పాడి వచ్చిన నేను. రాష్ట్రపతి దగ్గర 8వ తరగతిలో పాట ఉంది, కాలేజీలో పాట ఉంది, ఎస్ఐ కొలువులో పాట ఉంది. ఆనకాయ బుర్రలు ఒట్టివే, కింద పడితే పలిగిపోతాయి బుర్రకాయలు. చోరకాయ బుర్రలు. ఈ బుర్రలు పెట్టకపోతే నాది రాదు సౌండ్. స్టార్ట్ చేసి మీ తాతగారైనా మీరు మళ్ళీ రీక్రియేట్ చేశారు దీన్ని? తాతలు చేస్తే దాన్ని చేసుకుంటా దానిలో చేసినట్టే మనం చేస్తే కొత్తది తయారు చేస్తున్నాను, నేర్చినాక. ఇప్పుడు మీరు సొంతంగా కొత్త కింద తయారు చేసి ఇవ్వగలుగుతారా? ఇప్పుడు నేర్చుకున్నా, చేస్తున్నా. ఇప్పుడు పాట ఎంతవరకు చేశారండి? అది కొత్తగా చేశారేమన్నా ఇది కాకుండా? నేనే చేసిన కిన్నెర మీరు చేసిందే. మీ తాతగారు వాడిన కిన్నెర ఉందా ఇంకా మీ దగ్గర? లేదు. ఇక మా తాతగారు వాడింది అదే. ఓటి పోతుంటే, ఓటి పెడుతుంటే, ఓ బుర్ర పోతుంటే, ఓటి వలిగిపోతుంటే, ఓటి పాతగా అవుతుంటే, తీసేస్తుంటే, అదే వాడుకుంటూ వస్తుంటే అది పేర్లు ఇలా పడిపోయింది. అంటే ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఒక కిన్నెర తయారు చేసి ఇవ్వండి అంటే ఇవ్వగలుగుతారా? ఇవి చేస్తాము, నేర్చుతాము. మాకు కిన్నెర కావాలి, నేర్చుకుంటామంటే కొత్త తయారు చేస్తా.
నేర్చుకోనికి వేయమంటే ఇస్తా. అంటే అంటే మా ఛానల్ చాలా మంది అడిగారు అన్నట్టు. ఇంతకుముందు ఒక వీడియో తీసాం. ఒక వీడియో తీసినప్పుడు నాకు తమిళనాడు నుంచి కూడా కాల్స్ వచ్చాయి. మాకు ఆ కిన్నెర కావాలి, ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు వాళ్ళు. వాళ్ళ కోసం ఎంత ఖర్చు అవుతుంది అంటే ఒక కిన్నెర తయారు చేసి వాళ్ళకి ఇవ్వడానికి? మొత్తం ఆ కిన్నెర మొత్తం తయారు చేస్తే ఇదంతా మట్టం పెట్టి ఒక నాది వచ్చేటట్టు చేసి ఇస్తా. 25,000 అవుతుంది. 25,000 తయారు చేసి ఇస్తారు. 12 మెట్లు పెడితే 30,000 అవుతుంది. 12 మెట్ల వైద్యం కరెక్ట్ మోగుతుంది, తప్పు రాదు. దాని శక్తి లేక మంచి ఆలోచనగా ఉంటుంది. మీరు ఎవరికైనా నేర్పిస్తున్నారా కిన్నెరని? నేను నేర్చలే, నా కొడుకు ఒక పిల్లాడు నడిపిలా అన్నాడు. అడిగి వాడు నేర్చుతున్నాడు. మహేందర్ కదా, మహేందర్ నేర్చుకుంటున్నాడు. అంటే మీరు మహేందర్ కాకుండా ఇంతకు ముందు మీ ఊళ్ళో ఎవరికైనా నేర్పించడం జరిగిందా? నేర్చింది 2-3 ఆడొకరు నేర్చింది. అంటే వాళ్ళ దగ్గర కిన్నెరలు ఉన్నాయి, వాయిస్తున్నారా? లేదు, వాళ్ళకి చేయరాదు. ఎవరికి మీ కిన్నెరతోనే నేర్చుకున్నారు వాళ్ళు? కిన్నెర ఎవరికి చేయరాదు, నేనే చేయాలి. మా తాత చేసిండు, మా నాయన చేసిండు, మా ముత్తాత చేసిండు, నేను చేసిన. అది ఇంకోటి చేస్తే కుదిరేది కాదు. అది నాది రాదు. ఈ కిన్నెరతో మీరు పాడిన చాలా ఇష్టమైన సాంగ్ ఏంటిది మీకు? మంచి మంచి పాటలు ఉన్నాయి. ఒక మంచి పాట పాడగలరు? హాడాలి అడివియ సావు ఈడాలి అడివియ సావు పానగంటి గుట్టల మీద పాయురాల గుండున్నది అమ్మ బాయి గట్టున్నది. అమ్మ బాయి గడ్డ కాడ బొమ్మ మేడు చెట్టు కాడ దొంగలుండె తోన పండ పండింటమ్మ పూలి పిల్ల తురుకవాడమియా సావు. వాళ్ళ ఇంటి పేరు బ్రాలు, తండ్రి పేరు బందియ సావు, తల్లి పేరు వాచపి, తాత పేరు కాచిన సావు, ముత్తువ తాత. వాళ్ళ ముత్తువ తాత మదర్ సావు, అబ్బ సల్లి దరగా పేరు పుట్టిండమ్మ పూలి పిల్ల. అబ్బ సల్లి దరగా పేరు పుట్టిండమ్మ మీయ సావు, తల్లి అలగుడంగానే పాంపడత మీయ. ఆనుగంటి బాల పిల్ల వంగి దండం పెట్టిండయ్య, దండం పెట్టి లేచింది. చుక్కవైటి వీయ సాము, గుణపతి శంకరమ్మ, రాజగారి శంకరమ్మ, దేవిడీల రాజగారి మీద వస్తున్నా. దండం పెడతా రాజగారు, కోపంగా రాజగారు. నీకు దండం పెడతా రాజగారు, కోపంగా రాజగారు. కొచ్చకంత పాని పేదవాళ్ళు వస్తున్నారు. భూములైతే ఈనాడు ఈ శిలకలన్నీ మంచి పెట్టి, నామైతే ఈ తల్లి బావులు నీవు దోడి చెల్లు నీవు దోడి అమ్మ కుంటలు నీవు ఈ తల్లి. పేదవాళ్ళ దండం పెడతా కాల్పోత శంకారమ్మ. వద్దు కోరమీ సావు, ఎందుకు రథంగా అవుతుంది. అబ్బా దండం పెట్టి లేచిండయ్య, పాన్గంటి గుడ్డల మీద పాడ ఊల బండ కాడ, అమ్మ బాయి గడ్డ కాడ బొమ్మమేవుడి చెట్టుంటారు. ఆ బొమ్మమేవుడి చెట్టు కాడ సుక్క వంటి బియ్య సావు, సూర్యుడమ్మ పూలి పిల్ల సూతం వంట కాడ రా. చిన్న కీల గట్ట లేదు, అబ్బ సూడు మీయ సావు, బాల వద్ది రాజుల కీల చిన్న కీల కాదవా. కీలగట్టి పేరు పెట్టి సుక్క వంటి బియ్య సావు, అబ్బ సల్లి జరగ కాడ దండం పెట్టే బియ్య సావు. లేవు లేవు బియ్య సావు, లేవయ్య బియ్య సావు. పానగంటి గుడ్డల మీద పండిన వయ్య బియ్య సావు, అబ్బ సల్లి జరగ కాడ పండిన బియ్య సావు. తెల్లవారే కోడి కూతే లేవయ్య బియ్య సావు, బాల బుద్ధి రాళ్ళ గుట్ట కీలగట్టి బియ్య సావు. ఒట్టవారు గుట్ట కాడ ఒట్టవారు ఊరు బయట నంది కూడి కట్టించిండు, పేరు కూడా ఏ చిన్నది. గానపురం గుట్టల మీద చిన్న కీల గట్ట లేదు, కీలగార పూర బాల పేరు కొట్టి బియ్య సావు, సుక్క కొట్టి బియ్య
బియ్య సావు చూద్దామంటే కానరాడు. పట్టముళ్ళ గోల్కొండ పేరల్లిన గోల్కొండ అది తాతలు నాడి ఎళ్ళ కీల గోల్కొండ కీల తల్లి కాకతీయ రాజుల తల్లి వాళ్ళు వెళ్ళిపోయిన కానీ నవాబులు వచ్చింది నవాబులు వచ్చి తల్లి గోల్కొండ కట్టిందంట గొల్ల గంగ రాజు వచ్చిండు సుక్క వంటి బియ్యసావు నవాబుల పేరు వచ్చింది కొత్త పేరు వచ్చింది తురక రాజులు వెళ్ళప్పుడు నవాబులు ఏరిందయ్య సుక్క వంటి బియ్యసావు అమ్మచాల గుడంగా తురక వాళ్ళు ఏలినప్పుడు నవాబుల పేరు తల్లి కొత్తయాల గుడంగార కొత్త జల్ల గుడంగార గణపురం ఢిల్లీవరం గోలుకొండ కీల చెట్టి సుక్క వంటి బియ్య చావు చార్మినాలు నిలబెట్టిండు అబ్బ చూడు చారు కిల నవాబుల పేరు వచ్చింది పేరు కొట్టి బియ్య సావు సుక్క వంటి బియ్య సావు దేవరకొండ గుట్టెక్కి ఆ దేవరకొండ గుట్ట మీద కాకతీయ రాళ్ళ గుట్ట సుక్క వంటి బియ్య సావు సూరుడమ్మ పూలి పిల్ల చెత్తు ఏది ఎల్లిండయ్య భువనగిరి గుట్ట మీద భువనగిరి గుట్ట కూడా చిన్నది కాదు బియ్య సావు పేరు కొట్టి గుడి గట్టి సుక్క కొట్టి బియ్య సావు మట్టిల్ల చదివిచ్చిండు అబ్బసల్లి జరిగా కాళ్ళ దండం పెట్టే పూలి పిల్ల లోపి పెట్టి బియ్య సావు నమ్మదైతే చదివిండయ్య సుక్క కొట్టి బియ్య సావు సూతమంటే కూనరు తుపాకులు నమ బీర గద్దువాల మంది తల్లి సుగురుల్ల దండు తల్లి సూతమంటే కాడ రాదు బియ్య సావును తప్పాలి చేతులొక్క జంబ్య పట్టే ఇద్దరి పెట్టు రొమ్ముంటాది ఎదప్పుడు బియ్య సావు మూడు జంట బెత్తడి తల్లి సుక్క కొట్టి బియ్య ఐటు ఉన్నాడు బియ్య సావు పులిలే కలిగిండమ్మ సుక్క కొట్టి బియ్య సావు మీ సమ్మోడి పెట్టిండండి ఆ పచ్చి పచ్చి మాంసం 2 ఏటల ఎక్క తిన్నాడు 2 ఏటల మాంసం తల్లి పచ్చి మాంసం తిన్నాడు తల్లి మడతమాడు సారా మీసం ఓడి పెట్టిండు పులి పిల్ల బియ్య సావు అరే సుక్క వంటి బియ్య సావు పులి పిల్ల బియ్య సావు అరే 2 ఏట్ల తిన్నాడు తల్లి ఏట్ల తిని బియ్య సావు మడతమాడు సారా దాగి పానుగంటి గుట్టల కాడ అమ్మ బాయి గడ్డ కాడ బొమ్మ దేవుడి చెట్టు కాడ పండిండమ్మ పూలి పిల్ల. ఇది మీయసావు కథ. జమానాల తురకరాజులు వెళ్ళినప్పుడు రాజగారు తురకరాజులు ఉన్నప్పుడు కాకతీయ రాజులు ఏలిపోయినాక తురకరాజులు వచ్చి గోల్కొండ కీలగట్టి చార్మినార్ నిలబెట్టి నవాబుల పేరు తురకరాజులు వెళ్ళినప్పుడు పాట ఇది. ఇది 500, 600, 1200 సంవత్సరాల పాట ఇది. అంటే మీరు పాడిన భీమ్లా నాయక్ పాట ఇక్కడ నుంచి వచ్చింది కదా? అది అట్టే వస్తుంది కానీ అది వేరే, అది కూడా పాడతా. ఈ పాట నుంచి ఆ పాట పుట్టిందని చెప్పొచ్చు. పాట నుంచి ఆ పాట పాడిన. ఆడగాదు ఈడగాదు అమీరుల్ల మేడగాదు అరే ఆడగాదు ఈడగాదు అమీరుల్ల మేడగాదు గుర్రము నీళ్ళ గుట్ట కాడ అల్లుకు వాగు తాండాలోన జమ్మ చెవుడు చెట్టున్నది. ఆ జమ్మ చెవుడు చెట్టు కింద అమ్మ నొప్పుల పడుతుండాది. ఎండ లేదు రాత్రిగా ఏగు సుక్క వడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల. పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండి. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు. తాత పేరు బౌదూరు, ముత్తుల తాత ఈరా నాయక్. పెట్టే పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమ్లా నాయక్, శబాస్. ఈ భీమ్లా నాయక్ పాట చాలా మంది అప్పటి నుంచి మీరు చాలా మందికి పరిచయం అయ్యారు, చాలా ఎక్కువ. మీకు ఎలా వచ్చింది ఛాన్స్ అందులో? భీమ్లా నాయక్ పాట నుంటే ఇది వచ్చింది. నన్ను పాడలేక పిలిచిన వాళ్ళు మావిడి హరికృష్ణ డైరెక్టర్ గారు నాకు పిలిచి మొగులయ్య యొక్క పవన్ కళ్యాణ్ సార్ సినిమాలో ఒక పాట పాడాలంట, పాడు నీకు మంచి పేరు వస్తుంది అని ఆ సార్ చెప్తే పాడితే మంచి పేరు వచ్చింది, మంచిగా ఉంది, ఒప్పుకున్నా. నిన్న సార్ను కూడా చూసినా కానీ సింపుల్గా వచ్చిండు. నేను పోతే నేను గుర్తుపట్టలేదు సారు, నేను ఆయనకు ఆడాలనుకున్నా.
బూట్లు లేవు, లాగు లేదు, పాయింట్ లేదు, ఏది లేదు, అడ్డగుడ్డ కట్టుకొని సింపుల్గా వచ్చిండు. నమస్కారం అని అంటే అప్పుడు తమన్ సార్ ఉండి ఆయన్నే ముగ్గులయ్య అంటే నమస్కారం సార్, క్షమించు సార్ అని దండం పెడితే అని వచ్చాడు. సంతోషం చాలా చక్కటి. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారా? మాట్లాడినా నా కిన్నెర తీసుకున్నాడు, నేను ముట్టుకోవచ్చు, నా మొగలయ్య అల్లాడు, ముట్టుకోడు సార్ అని ఈ కిన్నెర ఇచ్చిన వేసిండు. చాలా చక్కటోడు, చక్కటి గుణం, మంచి గుణం. మళ్ళీ కలవాలనుకుంటున్నా, ఎప్పుడు కలుస్తాడో మా తండ్రి. చాలా సంతోషం. కలుస్తలేడు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. చాలా సంతోషం. కలవాలి సార్ని, కలవాలి పెద్ద సార్ను. సార్ ఒకసారి మన వీడియో ద్వారా సార్ని కలవాలని చూద్దాం. సార్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పక్క కలుస్తారు సార్, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని. తమన్ సారు కలిసినా సరే, పెద్ద సార్ కలిసినా, ఇద్దరు ఎవరు కలిసినా మంచిగానే ఉంటుంది. కలవాలి. సార్ మంచి గుణము, మంచి సేరు. ఆయన దాంట్లో పాట పాడినాక, ఆయన సీనులు పాడినాక ఆయన ఎవరో నాకు గుర్తే లేదు, కానీ ఆ పాట ఎక్కడెక్కడనో పోయింది. ఆ పాట పాడినాక పద్మశ్రీ అవార్డు వచ్చింది నాకు. ఢిల్లీకి పోయింది ఆ పాట. ఢిల్లీలో పేరు వెళ్ళి రాష్ట్రపతి దగ్గర అవార్డు వచ్చిందంటే మామూలు పేరు కాదు అది. మంచి చల్లగా బతకాలి, ఆయన సినిమా కూడా మంచిగా నడవాలి, ఆయన మంచిగా ఉండాలని మొక్కుతున్నాను. అంటే మీ ఫ్యామిలీలో మీ తాతల దగ్గర నుంచి ఎవరికి కూడా ఇంత గుర్తింపు రాలేదు. అంటే చాలామంది ఆ విలేజ్ వరకే ఈ అదేనే ఉంది. మీకు మంచి గుర్తింపు వచ్చి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళేసి మీకు పద్మశ్రీ గ్రహీత ఇల్లు, దానికోసం ఎలా ఉంది మీ ఫీలింగ్ ఇప్పుడు? చాలా గొప్ప ఫీలింగ్ సార్ ఇది. నేను కూడా కట్టెలు కొట్టినా, మట్టి కొట్టినా, మట్టి పని చేసుకొని బతికినా, చాలా గౌరవంగా యాగమాగం బతికినా, కానీ నేను ఇంత పేరు వస్తుందని నేను అనుకోలేదు. కానీ మామూలు పేరు కాదు, ఈ పేరు రావడం మటుకం ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ సినిమా పాట పాడినాకనే వచ్చింది. అంటే పేరు రావడం ఒక ఎత్తు అయితే, మీ పాఠాన్ని, మీ జీవిత చరిత్రని, దీన్ని 7వ తరగతి బుక్లో కూడా పెట్టారు. అది ఇంకా చాలా సంతోషం. మీకు ఎలా ఉంది ఆ ఫీలింగ్? అది చాలా మంచిగా ఉంది. 8వ తరగతిలో సోషల్ బుక్ల 233 పేజీల మొగులయ్య ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, ఉర్దూలో ఉంది, 3 భాషల్లో పెట్టిర్రు. చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా గౌరవం. అంటే ఇంకా మీరు మామూలుగా ఊళ్ళలో తిరుక్కుంటూ పాడే పాటలు ఏముంటాయి? ఊరు తిరగం మేము. అంటే ఇంతకు ముందు ఊరు పోము, ఊళ్ళపోటు తిరిగి పాట పాడము. మేము ఇంటికాడ పాడి ఇంటికాడ ఉన్నాం. ఏమన్నా పురుగు ముడితే, ఎవరైనా చనిపోతే అప్పుడు మా తాతలు కానీ, మా నాయన కానీ, నేను కానీ పురుగు ముడితే, పాము గరిస్తే తెల్లారి నిద్రగాయనిక పాటలు పాడి కూర్చోబెట్టి పాటలు పాడి, అంతేకాని మేము అక్కడికి పోయేటోళ్ళం కాము. అంటే పురుగు కుడితే అంటే రాత్రి వాళ్ళు నిద్రపోకుండా ఉండడానికి మీరు పాట పాడేదా? పాట పాడి కూర్చోబెట్టి వాళ్ళని బతికిచ్చే అంతే. మా తాత పాముకు చెట్టు పోసేదంట, ఆ చెట్టు పోసి బతికిచ్చేదంట. ఆ చెట్టు మాకు రాలే కానీ ఆయన పోసేది, పాము గరిస్తే బతికిచ్చేదంట. అంటే అవి మీ దగ్గర రాలే కానీ ఈ కళ మాత్రం మీ దగ్గర వచ్చింది, ఇంకా అది కంటిన్యూ అవుతా ఉన్నారు. వచ్చింది సరస్వతి, ఇది వచ్చింది. దీని గొప్ప పేరు మా తాత, మా తండ్రుల ఆస్తి ఇది, మా ఆస్తి ఇది. బుర్రలైన ఆస్తి లెక్క. మీరు పాడిన కళ్ళు పాట చాలా ఫేమస్. కళ్ళు వేరే పాట వాళ్ళు కదా, ఒకసారి మాకు ఆ పాట కళ్ళు. పోతుంది చూడు ఈ కళ్ళింటికి, మళ్ళా తాగినాక రాల మా ఇంటికి. పోతుంది చూడయ్య ఈత కళ్ళు దాగా, పొద్దున్నే లేచింది పొరకాట తీసుకొని సగమాకిలోకి, నోట్ల నీళ్ళు లేవు, అక్కడిక్కడ తిరిగి కళ్ళింటికి వచ్చింది. ఏమాయ కూడా తలుపు తెరుపుని, పొద్దున్నే లేచింది తలపైతే తెరిపించి కళ్ళు తాగిందయ్య, ముచ్చట పెట్టింది ఒక్కటే చీజని. ముగ్గురే తాగింది, 3 ఈతలు తాగి 3 ఈతలు తాగి ముచ్చట పెట్టింది. చూడదప్పనిచ్చింది, కూలిపోని ఏం పోను ఉద్దరా పోతావా, ఇంకోటి తాగుతా, కూలిపోని ఏం పోను ఉద్దరా తాగుతా అని మరొకటి తాగి, ఆ సూర్యుడు వచ్చిన తాన కూర పోసిన తాన సూర్యుడు అయినిచ్చి ఉద్దరా కల్లాని మీసాలు దిగింది, క్యాకేసి నిలబడి బజ్జీల పుట్టికాడ సవాలు చేసింది, రయ్య కుదబెట్టింది, బజ్జీలు తిన్నది. పోతుంది చూడు ఈ కళ్ళింటికి, మళ్ళా తాగినాక రాను మా ఇంటికి. కళ్ళంటే కళ్ళాలి, మొగడూరు పోయినాక కళ్ళు తాగి వచ్చింది. పైసలు లేకపోతే బియ్యం అమ్ముకొని కళ్ళైతే తాగింది, పూట బియ్యం అమ్మి కళ్ళైతే తాగింది. కళ్ళు సంగతి తెలుసుకున్నారు తెరులాల, ఇట్లంతా డుల్లయింది. కళ్ళు తాగినోని ఇల్లు డుల్లయింది, సారదాగినోని సంసారం డుల్లా. తేరిక ఈ కళ్ళు ఉద్దరా కళ్ళు అని మస్తుగుంది కళ్ళు, మాట మంచిగుంది. కళ్ళు తాగినాక సీటీలు కొడుతుంది, అక్కడిక్కడ పోయి సినిమలు వేస్తుంది, షికారు చేస్తుంది, అక్కడిక్కడ పోయి ఉద్దరా కళ్ళ అప్పులే చేస్తుంది, ఇల్లు అమ్ముకుంటుంది, అప్పులే చేస్తుంది, చిలక అమ్ముకుంటుంది. పోతుంది చూడయ్య కళ్ళింటికి, మళ్ళా తాగినాక లాస్ట్ వరకు ఎలా ఉంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. కిన్నెర మొత్తం చెప్పండి, కిన్నెర గురించి. ఇది కట్టె, ఎదురు కట్టెకు ఒక చిలుక అంశ, ఇది బొమ్మ.
బొమ్మ. ఇది ఎదురు కట్టే బొంగుది కట్ట. ఇది తేనె మైనము. ఇవి ఎద్దు కొమ్ములతో తయారు చేసినాం. 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మెట్ల ఇస్టిమెంట్ ఇది. ఇది బుద్ధిమంతుని పుల్ల. ఈ చిట్టెలు. ఇది ఇది తిపిరికాయ, ఇది సెంటర్కాయ, ఇది చేతికాయ అంటారు. ఇది నడుంకాయ, ఆనంకాయ బుర్రలు చుట్టబడితే పలిగిపోతాయి. ఉట్టి బుర్రకాయ. వీటిని మారుస్తూ ఉంటారా ప్రతిసారి? వీటిని మారుస్తూ ఉంటారా పలుకుతూ ఉంటే? పలిగిపోతే తెస్తాము, మారుస్తాము. కానీ ఇక్కడ దొరకవు ఈ బుర్రలు. మా దిక్కు అడవిలో దొరుకుతాయి. అక్కడ శ్రీశైలం అడవి పోవాలి, అడవిలో తీసుకురావాలి. ఇక్కడ దొరకవు, సామాన్యంగా దొరకవు. ఇంకా ఈ బుర్రల నుండి ఈ సౌండ్ వస్తుందంటే ఈ బుర్రల నుండే వస్తుంది సౌండ్. కాయాలంటే ఈ కాయలు మంచిగా ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఈ మోక్క మట్టం ఈ బుర్రల నుండే మ్యూజిక్. ఈ నాది వస్తుందంటే ఈ బుర్రల నుండే నాది వస్తుంది మ్యూజిక్. అలా అది అట్లా నాది వస్తుంది. ఈ పిట్ట 500 సంవత్సరాల కింద మా తాత చేసినప్పుడు తోలుపొప్పులాట ఆడినప్పుడు చేసినట్టు దారం పెట్టి ఆడుతుంది. పిట్ట ఆడమంటే అమ్మ ఒక్కసారి అంట సార్మగంట డాన్స్ చేసి ఇలా ఊరికి చెప్పటకు ఏది ఉండే పోకపోతుంది. ఇలా సార్మగంట మంచిగా పాట పాడి ఒకప్పుడు నమస్తే పెట్టుకో షబాద్. మన సినిమా కూడా మన ఏం పేరు టీ పేరు ఏజెడ్ స్మార్ట్స్ అంట. నాకు అన్నీ కొత్తలేదు. దానికి నమస్తే పెట్టుకో రాపో షబాస్ వారవా నమస్తే పెట్టింది అది. ఆడేటప్పుడు అంచు సీర, పాడేటప్పుడు పట్టు సీర. ఆడేటప్పుడు అంచు సీర, పాడేటప్పుడు పట్టు సీర. గుండముల కొయ్యేటప్పుడు గురిగింద సీర వారవా. సీర సిగల పూలు అందమైన వడ్డాల భాగము బాగున్నది జాతర. గదిమా అంతరమశాల సీతమ్ముండే పరమశాల. భాగమ్మ రాముడున్న పుణ్యస్థలం చూసి వద్దా. జాతర పోదానికి చేతుల పైకం లేదంట. అమ్మ జాతర పోతుందంట. జాతర పోదాం. బాగుంది. అంటే ఇది మీరు తయారు చేసినా మీ తాతగా తయారు చేసలేదు? చేసేది ఇది లోపటి నుంచి ఇట్లా పెట్టింది ఎవరు అన్నట్టు? లోపటి నుండి మీట్లు ఉంటాయి మొత్తం దారాలు. ఆ బుర్రల నుండి దారాలకి వెళ్ళి వస్తుంది. అది ఆడుతూ ఉంటుంది. హంసనా అది? చాలా బాగుంది. ఇంకా లాస్ట్ ఒక సాంగ్ పాడండి, మంచి సాంగ్, ఒక పెద్ద సాంగ్. మీకు అంటే భీమ్లా నాయక్ కాకుండా మీకు ఇంకా పేరు తెచ్చిన పాట ఉంది ఏమైనా? ఒకసారి మాకోసం ఆ పాట. సుక్కల సూర్యుడవు లెక్కాల గుమనగాడవు యా తల్లి అన్నదిగా ఎండాగట భాగీరా. నాగాల కందరులు జిల్లా పాలానూరు రాళ్ళ ఎండగట్ల తండ్రి పేరీరయ్య తల్లి పేరు చెన్నమ్మ. తండ్రి వచ్చినప్పుడు తల్లి కళ్ళు మొక్కిండు ఆ తల్లి చెన్నమ్మ కందాన్ని కట్టాడు. ఓ తల్లి చెన్నమ్మ నంజాల గడ్డికి 20 పాళ్ళ పల్లె సిరిసిన గంట తప్లా పుట్టని కోడిరపై పట్టిస్తా నా తల్లి చెన్నమ్మ. రావుల మన కోడెరపై గోవిచ్చి గండ దీపం పెడతా గల్లల రూపాయస్తా. కోడెరపై గోవిచ్చి చడిబట్ట తాళం కొని గల్లల రూపాయస్తా నా తల్లి చెన్నం. లారీ బట్టలు తెస్తా 500 పుత్తేర్లు సిరిసినగల గుప్త అక్కడ 500 పెళ్లి పేద పెద వల్ల ధర్మ పెళ్లి చేస్తా ముక్కి తప్పను. అబద్ధం ఆడాను అన్యాయం నాకొద్దు. ఆ మాట మాట్లాడి అట్ట చేసి ఆ పాట పాడిన పక్కీరయ్య వంగ పక్కీరయ్య పియ్యన్ గౌని తండ్రి కొడుకు పియ్యన్ గౌడు కొడుకు
కొడుకులు మనమని ఉన్నారు, మనమలు మునిమనమలు అయ్యారు వాళ్ళు చాలామంది. ఇంకొకటి పండుగ పాలమూరి జిల్లకి మనగాడు సాయన్న, వెంకరెడ్డి గండీలా మత్స్యమ్మ దారేల 12 మనగాడు పులిపిల్ల సాయన్న, గిరిగడ పెదగిరిగడ వారం బలిటో పన్న మనగాడే సాయన్న పులిపిల్ల సాయన్. ఇద్దరి పిటి ఎదుంటది మనగానికి పులిపిల్లకు. అరే ఎక్కడికి గూడంగా పేద పిల్లవాళ్ళకు పెళ్ళిళ్ళకి చేస్తున్నాడు, పేదలకు పెడుతున్నాడు, ఉన్నోళ్ళ తనము దిగి పేదలకు పెడుతున్నాడు. వెంకరెడ్డి గండీలా 12 పులిపిల్ల. ఒక్కొక్క మీసము 7 ముళ్ళ జారడు, 7 ముళ్ళ జారడు మీసాల సాయన్న. 30 తాడి వెడికుడి వచ్చిండు ముచ్చికుందరా. మరి హరిచేతుల అంజానము తొడలా ఒక చింతామణి, హరిచేతుల అంజానము తొడలా ఒక చింత, బొడ్డునొక మాణిక్యం మనగానికి సాయన్నది. ఎట్టున్నాడు పులిపిల్ల ఇంకెర్రెడ్డి గండీలా, తెలుగొళ్ళ వంశానా పుట్టిండి పులిపిల్ల. ఏ తల్లిగా గన్నదో ఏ అమ్మిగా గన్నదో పుట్టిండు సాయన్న పాలమూరి జిల్లాల. పాలమూరి జిల్లాకి మనగాడు సాయన్న, వెంకరెడ్డి గండీలా మత్స్యమ్మ దారి ఒక్కడే 12 గుట్ట మీద సాయన్న. మత్స్యమ్మ తోడున్నది మనగానికి సాయన్నకు. ఇదిగో సూర్య అన్నట్టు పాట, అమ్మా ఇదేం పాట అన్నట్టు? ఇది పండుగ సాయన్న అంటే ఒక పేదలకు పెళ్ళిళ్ళు చేసి పేదలను ఉన్నుల ధనము తీసి పేదలకు బతికిచ్చి పేదలను చేసి ఉన్నుల తన డబ్బు తెచ్చి పేదలకు పెళ్ళిళ్ళు చేసి బొడ్డమ్మలు కొట్టించిన పండుగ సాయన్న ముత్రాసి తెలుగాయన, తెలుగు సాయన్న, పాలమూరు జిల్లా. అంటే మీరు పాడే పాటలన్నీ కూడా ఇలాంటి వాళ్ళని చూసి వాళ్ళపైన పాడే పాటలే? అటువంటి కవులు, అటువంటి మంచి పనులు చేసిన వాళ్ళ పాటలే ఇవి. అన్ని పాటలు అవే. కానీ ఇంకా వేరే మీసాబ్ అంటే తుర్కోళ్ళ పిల్లగాడు, తుర్కోళ్ళు ముస్లిం. కానీ ఆ పిల్లగాడు ఎటువంటి పని చేసిండు, గుళ్ళు గోపురాలు కట్టి పేరెళ్ళిపోయిండు మీసాబ్. ఆటలు కోసి పేదలకు పెట్ట అప్పుడు చాలా గొప్పగా పేరెళ్ళిన. అంటే మీ తాతలు కూడా రాజుల దగ్గర పనిచేసేది కదా? మా తాతలు కూడా ఇంకా రాజుల పాటలు పాడుకొచ్చారు. ఇప్పటి కావాయి 500-600 ఏళ్ళ సంవత్సరాల పాటలు అవి మనవి కావు, మనకు వాడి మన బాగానే కావు. రాజుల దగ్గర వనపర్తి రాజాని వాళ్ళ వనపర్తి రాజులై, పానుగంటి రాజులై, ఇది గద్వాల సంస్థానం రాజులై. ఆ కథలు అవి మన కథలు కావు. అంటే అప్పుడు కూడా సేమ్ ఇదే కిన్నెర వాయిద్యాలు చేసుకుంటూ వాళ్ళపైన వాళ్ళు చేసిన మంచి పనులు చేసుకుంటూ పాటలు పాడుతూ ఉండేది. పాటలు పాడారు కానీ అప్పుడు కూడా ఇవి పాడినరు. అవే పాటలు మనం పాడుకుంటూ వచ్చి, మాకు చదువులు లేవు, అవే పాటలు పాడుకుంటూ వచ్చి అట్టే పాడి. అంటే మీరు ఈ విద్య నేర్చుకునే తాత దగ్గర నుంచా మీ నాన్న దగ్గర నుంచా? అంటే మా నాయన నుండి. మా తాత చిన్నగా ఉన్నాగానే, నేను చిన్నగా ఉన్నాగానే చచ్చిపోయాడు. మా తాత మా నాయనకి నేర్పితే మా నాయన నాకు నేర్పాడు. అంటే మీరు ఎంతమంది అన్నదమ్ములు మొత్తం? నేను ఒక్కనే, మా అక్క ఉంది, మా అక్క నేను. మీరు ఒక్కరే మీ దగ్గర నేర్చుకున్నారు? మీరు అప్పుడు ఏం చదువుకోలే? మీరు మాకు చదువు రాలే, మేము కష్టం చేసి మట్టి పని చేసి జీతాలుండి బతికిన, చదువులు లేవు మాకు. కానీ పాటలు మాత్రం మంచిగా గుర్తుంటాయి మీకు అందరికి? పాట మటకం రాసినట్టే. నేను పాట పాడితే అదే పాట మంచిగా పాడి. మీరు పాటలు ఏం రాసుకోరు, చూసుకుంటూ పాడు ఏముండదు? రాయం, మాకు చదువు రాదు, రాయం చూసుకుంటూ పాడేది. ఒక పాడితే పాటను మళ్ళీ పాడుతూనే ఉంటాయి, అదే పాటలు పాడుతూ ఉంటారు. చాలా సంతోషం అండి. మనం ఇంత దూరం కిన్నెర మొగలయ్య ఇంటికి రావడం జరిగింది. అంటే వాళ్ళు వాళ్ళ జీవిత చరిత్ర గురించి కావచ్చు, మరి కొత్త పాటలు వినిపించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఏజెడ్ స్మార్ట్స్ యూట్యూబ్ ఛానల్. భువనగిరి గుట్ట కూడా చిన్నది కాదు బియ్యసావు, ఏరుగొట్టి గుడి గట్టి సుక్కబట్టి బియ్యసావు, మట్టిల్ల చదివించుండు అప్పసల్లి జరిగా కాడ దండం పెట్టే పూలి పిల్ల. లోపి పెట్టి బియ్యసావు నమ్మదైతే చదివిండయ్య, సుక్కబొట్టి బియ్యసావు సూతమంటే కూనర్ ఉప్పకూరు నమ బీర గద్దువాల మంది తండ్రి సుగురుల్ల దండు తండ్రి సూతమంటే కాడ రాదు బియ్యసావుల